నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, ఈ మధ్యకాలంలో సంతాన సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. అసలు వాళ్ళ వంశం అనేది అభివృద్ధి చెందాలంటే ఏదైనా ఒక పరిహారం అంటూ ఉందా? ముందుగా దీనికి కారణం ఒక్క మాట చెప్పుకుందాం. ఒకప్పుడు యుక్త వయస్సు అనేవారు. దాని రకరకాల కారణాలు ఉన్నాయి దానికి. ఒక్కొక్క యుగంలో యుక్త వయసులు తేడా ఉన్నాయి. సీతమ్మ పెళ్ళి అయినాటికి 6 ఏళ్ళే, రాముడికి 12 ఏళ్ళు. కాపురానికి వచ్చేసింది ఆవిడ. ఎలా అవుతుంటారు మీరు? త్రేతాయుగంలో 5 ఏళ్లకే రజస్సులు అవుతారు. 5 ఏళ్లకే. ద్వాపర యుగంలో 8, 9 ఏళ్ళకు అవుతారు. కలియుగంలోకి వచ్చేసరికి 11 దాటాలి అని చెప్పి శృతి గ్రంథాల్లో క్లియర్గా ఉంది. అందుకనే కుంతీదేవికి చిన్నపిల్లగా ఉండి కర్ణుడు పుట్టాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ పక్కనట్టే పెట్టండి. ఏమవుతుందంటే యుక్త వయసు అన్న చోట దాటిపోయేంత వరకు వివాహాలు జరగటల్లా. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ. దాందే ఉందండి అంటారు. కాదు, దానివల్ల ఎంత ప్రమాదం ఉన్నది. ఒక 8 డాక్టర్ల టీం ఒకటి 99 నాటికి రీసెర్చ్ చేసి కనిపెట్టారు, పద్ధతి కనిపెట్టారు. ఆ 9 కొన్నాళ్ల పాటు ప్రజలంతా దూరం పెట్టారు. దురదృష్టం. ఎందుకు చెప్పొచ్చేది ఏమిటి? జబ్ జబ్ జో జో హోనా హై తబ్ తబ్ సోసో హోతా అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉంది. అలాగే ఏ వయస్సుగా ముచ్చటైనప్పుడు వాళ్ళకి తగిన శారీరకమైన ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? చదువు రావాలి, ఉద్యోగం రావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ రావాలి. అప్పటికి ఏమవుతుంది? అబ్బాయికి 35 దాటిపోతున్నాయి. ఈ కారణం చెబుతుంది. సరే, ఆ పక్కనట్టే పెట్టండి అమ్మా. ఇది సామాజిక శాస్త్రవేత్తలు చూసుకోవాల్సింది. ఇంతకీ సంతానాన్ని గురించి అడుగుతున్నారు కదా, దానికి రకరకాల మార్గాలు చెప్పారు. అందరికీ అనుకూలమైంది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ సెక్టర్. క్షమించాలి, ఆంగ్లంలో చెప్తున్నాను, తప్పదు. తెలుగు వాళ్ళకి అలవాటది. తెలుగులో చెప్పడం కంటే ఇంగ్లీష్లో చెప్తే నషాళంగా అండుతుంది వాళ్ళకి. అందుకోసం చెప్పి చదువుకున్న వాళ్ళందరికీ ఒక మార్గం ఏమిటంటే ఒక జంట నాగ ప్రతిమ. అంటే 2 పాములు పెనవేసుకున్నట్టు కానీ, ఒక పాము జంట ప్రతిమ ఉన్నా కానీ. మరి పెద్దది కొనుక్కోకూడదు. 2 అంగుళం మరి పరిమితి మించకుండా కొనుక్కోలేదు. దాని తగ్గ వెండి పళ్ళెం తీసుకోండి. తీసుకుని రోజు కూడా 11 సార్లు తేనె, 11 సార్లు పాలు, 11 సార్లు నెయ్యితో అభిషేకం చేయాలి. అది తీసేసి కడిగి 11 సార్లు పసుపు, 11 సార్లు కుంకుమ, 11 సార్లు గంధం వేసి అది బొట్టు పెట్టుకోవాలి. ఆ స్వామికి నైవేద్యం హడావిడేం లేదమ్మా. చిమ్మిలి లేదా చలివిడి, లేదు నానవేసిన శనగలు నైవేద్యం పెట్టండి. అయిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఉంది, చాలా సులభమైన మంత్రము. ఓం నమో భగవతే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ. ఇంత తేలిగ్గా ఉంటుంది. అక్షరాలు, ఒత్తులు, సమాసాలు లేవు. ఓం నమో భగవతే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ. అంటే ఈ విధంగా గుళ్ళో చేసుకుంటే మంచిదండి. ఇంట్లోనే చేసుకోమంటున్నాను. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పుడైతే శుభవార్త వింటారో, ప్రసవం అయిన తర్వాత ఈ ప్రతిమని, ఈ చిన్న వెండి ప్లేట్ని ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సద్బ్రాహ్మణుడు ఎందుకంటున్నాను? నా ఇంట్లో ఒకటి సెకండ్ హ్యాండ్కి అమ్మేయకూడదు, అవుతారు పెద్ద మనిషి. అలాంటిది ఇవ్వాలి. లేదు, దగ్గరలో ఉన్న దేవాలయంలో హుండీలో వేసేయండి. శుభవార్త విన్న తర్వాత ఆ బిడ్డకి బారసాల అయినప్పుడు వేయండి, సరిపోతుంది. అయ్యా మేము కొనుక్కోలేము, చదువుకోలేమండి, అది చేయలేమన్నారు. దానికి మార్గం ఏమిటంటే దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళండి. ఒక మామూలు చిన్న ప్రమిద ఉంటుంది కదా, దాంతో దీపం పెట్టండి. రోజు పెడితే మంచిదే. ఇదన్నాళ్ళు 40 రోజులు చేయాలి, 90 రోజులు చేయాలి. లేదు అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు, మంగళవారము శుక్రవారం వెళ్ళి చేసి అక్కడ పూజ చేసుకుని, పూజ ఇలాగ ఇంతే అది చేసుకుని చేస్తే వాళ్ళకు కూడా ఫలితాలు వస్తాయి. ఎందుకు సుబ్రహ్మణ్యుడు ఎందుకు అంటే, బ్రహ్మదేవుడు సృష్టించినప్పుడు మనుషుల్ని ముందు సృష్టించలే. సనక సనందనాలు సృష్టించాడు, మరొకరు సృష్టించాడు. ఆలోచించాడు, మానవులు పుట్టట్లేదు ఏమిటబ్బా అంటుండగా పాములు పుట్టాయిట. పాము పారిపోయింట. అందుకని సుబ్రహ్మణ్యుడు నాగదేవతగా పూజిస్తాం మనం. తేడా వచ్చింది. అప్పుడు మనిషిని ప్రజాపతిని సృష్టించాడు ఆయన.
ఇది మనకి విష్ణు పురాణం అన్నిట్లోనూ ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం చెప్తారు. ఎక్కువ సంతాన సమస్యలకే చేయమని. అందుకని దేవకీదేవికి ముందు ఎంతమంది పుట్టారు? 6 పుట్టారు, హా. పోయారు. 7వవాడు ఎవడు? బలరాముడు. బలరాముడు ఎవరు? ఆదిశేషుడు గర్భంలో ఉన్నాడు. వాడు కాస్త ట్రాన్స్ఫర్ అయ్యాడు ఎక్కడికో పాపం. అంటే నాగపూజ చేసిందన్నమాట. అందుకని కృష్ణ పుట్టి బతికాడు. ఒక మహానటుడు ఉండేవాడు, వాళ్ళ అమ్మగారి దగ్గర సంతానం కావాలని చెప్పి నాగపూజ చేసింది. అందుకని నాగా అని పేరెట్టుకున్నాడు ఆవిడే. ఆ మహానటుడు లేడు ఇప్పుడు. అని ఇలాంటివన్నీ మనకి సాంప్రదాయంలో ఉన్నాయమ్మా. అంచేత ఇది చెయ్యొచ్చును. సంతానలేమికి ముందుగా ఆహార వ్యవహార విహారములు తేడా. ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ ఏదో తినడం కాదు, నియమం పాటించండి. అంటే ఆచారం అని కాదమ్మా, తినవచ్చు తినకూడదు, ఈ సమయంలో నిద్రించాలి, ఈ సమయంలో ఇలా ఉండాలి అన్నప్పుడు తప్పనిసరిగా శారీరకంగా ఉండే ఆరోగ్యము బాగుంటుంది, ఇద్దరికీ సమన్వయం కుదురుతుంది. ఇది ఒకళ్ళు వాడు చేసుకోలేదనుకోండి, ఇంట్లో పెద్దవాళ్ళు చేయొచ్చు, పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు. ఆడవాళ్ళకి అవాంతరాలు వస్తాయి. అంటే నెల రోజుల 20 రోజులు చేసుకోండి, అవాంతరం కింద మళ్ళీ చేసుకోండి, తప్పేలేదు. ఇన్ని మార్గాలు ఉన్నాయమ్మా. ఇన్ని చెప్పడానికి ఎందుకో పెద్దలు ముందుకు రారు. ఒక్కొక్కరికి రోజుకి 5,000 ఖర్చు పెట్టండి చెప్తుంటారు పాము. అలాంటి వాళ్ళందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను. ఇది కూడా నారద పురాణంలో వ్రతాలు చెప్పినప్పుడు చెప్పారు. మంచి పరిహారం తెలియజేశారండి. మంచి పరిహారం. ధన్యవాదాలు.